ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలుగుదేశం పార్టీ నేతలు మహిళల పాలిట తెలుగు దండుపాలెం బ్యాచ్లా మారిపోయారు. సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రి వరకు ఎవరినైనా సరే ఆడవాళ్లపై అభాండాలు వేసి అవమానించడమే వారి పని. వారికి కూడా మహిళలు ఉన్నారన్న విఘ్నత మరిచి విమర్శించడం వారి నైజం. ఆ కోవకు చెందినవాడే నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ఇంటి పేరులో గాలిని తన మాటల్లో చూపించారు. మాజీ మంత్రి ఆర్కే రోజాను అవమానపరుస్తూ గాలి మాటలు మాట్లాడి సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించారు. గాలి చేసిన వ్యాఖ్యలపై యావత్ మహిళా లోకం మండిపడుతోంది. మాజీ మంత్రి ఆర్కే రోజా 4 దశాబ్దాలుగా సినీ రంగంలో 2.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో సుపరిచితమైన వ్యక్తి. వైఎస్ఆర్సీపీ నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీని బలంగా నిలదీస్తారు. ఆ గొంతును నొక్కడానికి ప్రతి సందర్భంలోనూ ఆమె వ్యక్తిత్వం పైన, ఆమె వ్యక్తిగత జీవితం పైన నోటికొచ్చినట్లు మాట్లాడడం తెలుగుదేశం పార్టీ అనుసరించే పాలసీ. ఏడాది చంద్రబాబు పాలనలో మహిళల రక్షణ గాల్లో దీపంలా మారిన తరుణంలో మరోసారి అదే గాలి విమర్శలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. నగర నియోజకవర్గంలో ఇసుక, బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అడ్డగోలుగా సాగుతున్న ఈ దోపిడీపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పైన, వారి అనుచరుల పాత్రపైన విమర్శలు చేశారు. దానికి సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే శృతి మించి అడ్డగోలుగా రోజాపై వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఓ మహిళ అన్న స్పృహ కూడా కోల్పోయి ఇష్టారీతిన పరుష విమర్శలు చేశారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. అవినీతిని ప్రశ్నించేసరికి మాజీ మంత్రి రోజాపై వ్యక్తిగత దూషణలకు దిగారు. దీనిపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళల వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా అసభ్యకరంగా మాట్లాడిన గాలి భానుప్రకాష్ రోజా నగరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడై కూస్తున్నాయి కదా అన్ని ఛానల్లో. నగరి ఎమ్మెల్యేను, జీడి నెల్లూరు ఎమ్మెల్యే ఏ విధంగా ఇసుక మైనింగ్ లో దోచుకుంటున్నారని. ఇదొక్కటే కాదు, మీరు నగరి మొత్తం తిరగండి. ఎక్కడెక్కడ మైనింగ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇసుక ర్యాంపులు ఉన్నాయి, అన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళవే. మరి వాళ్ళు మేం చేస్తామని ఎట్లా చెప్తారు? సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ ముందు చెప్తాడు ఆమె 2000 నుంచి 2000 కోట్లకి వెళ్ళిపోయిందంట. నేను చెప్తాను 2000 కోట్లు నా దగ్గర ఉందని నువ్వు ప్రూవ్ చేయి. 1800 కోట్లు నీకు ఇస్తా, 200 కోట్లు నాకు ఇస్తే చాలు, ఏడ కావాలన్నా సైన్ పెడతా. మాజీ మంత్రి ఆర్కే రోజాను వ్యక్తిగతంగా టీడీపీ టార్గెట్ చేయటం ఇది మొదటిసారి కాదు. గతంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కూడా ఇలానే బజారు భాషతో రెచ్చిపోయారు. గాలి భానుప్రకాష్ బండారు సత్యనారాయణలే కాదు, ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు సైతం గతంలో రోజాపై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గాలి వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బండారు సత్యనారాయణమూర్తి కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, లేకపోతే ఏంటది ఆ కిరణ్ కానీ, చేబ్రోలు కిరణ్ కానీ, కిరా కార్పి కానీ, లేకపోతే ఆ సీమరాజా కానీ, హోంమంత్రి అనిత కానీ, వీళ్ళందరూ కూడా మహిళల్ని కించపరుస్తూ ఎంత దారుణంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ ముందు చూశారు. రోజా గారిని ఇంకా అసహ్యంగా మాట్లాడుతూ వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు, అసలు ఇలా మాట్లాడుతుంటే కనీసం వీళ్ళ అధిష్టానం ఆ మహిళల విషయంలో అలా ఉండకూడదని మందలించదా? 2000కి ఏ పనన్నా చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాకా. మీరు కూడా ఉన్నారా ఆ మార్కెట్ లో? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన గౌరవ పీపీపీ గారు, పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా? మీరు ఈ రోజున ఒక మహిళా మంత్రిని కించపరుస్తూ మాట్లాడారు, ఎక్స్ మినిస్టర్ ని. ఖచ్చితంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.